చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటుంటారు, ఆయన బాగా నమ్మిన సిద్ధాంతం ప్రజలకి మెమరీ చాలా తక్కువ అని. సార్ సో చెప్పింది నిన్న చెప్పింది దానికి తేడా ఉంటుంది. మీరు చేసిన అభివృద్ధి సార్ నాకు తెలిసి ప్రజల్ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కడూ బోర్ల పడ్డాడు. మీరు హిస్టరీలోకి వెళ్ళి చూసుకోండి. రైట్. నేను ఎన్ని పథకాలు చెప్పి అమలు చేయకపోయినా చివరి నిమిషంలో ఒక పసుపు కుంకుమ అని చెప్పి ఒక 10,000 రూపాయలు ఇస్తే జనం ఓట్లేస్తారని నమ్మి బోర్ల పడ్డా లేదా? రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా అన్నదాత సుఖీభావని చివరిలో ఒక 5,000 10,000 ఇద్దామంటే బోర్ల పడ్డా లేదా? జనం మెమరీ చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. మీరు మనం చేసే దాంట్లో నిబద్ధత ఉందా లేదా, మనం చేయాలనుకుంటున్నాం లేదా, దాంట్లో మనకున్న ప్యూరిటీ, ఇవన్నీ కౌంట్ అవుతాయంటాయి సార్. రైట్ సార్. మీరు ఇప్పుడు చెప్తున్నారు అమ్మ ఒడి దగ్గర నుంచి బీసీ నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, మీరు పెన్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పథకాలు. ఇవి ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది ప్రజల్లో చాలా బలంగా నమ్ముతున్న వర్గంతో నేను మాట్లాడాను సార్. మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా, ఒకవేళ ప్రభుత్వం మారితే? సార్ ఇది సింపుల్ సార్, దీని పెద్ద సైన్స్ కూడా అక్కర్లేదు సార్. ఇంగ్లీష్ మీడియంని గవర్నమెంట్ స్కూల్లో వ్యతిరేకించేవాడికి కావాలనేవాడికి మధ్య పోరాటం. రైట్. పేదలకి అది అమరావతి అయినా అంతకన్నా గొప్ప సిటీ అయినా పేదలకి చోటు ఉండాలనే నాయకుడికి వద్దనే నాయకుడికి మధ్య పోరాటం. మీరు చాలా క్లియర్ చేసేస్తున్నారు లైన్స్. అంతే కదా, అంతే కదా. ఓకే. చంద్రన్న కానుక అంటే బెల్లం కందిపప్పు అనుకునేవాడికి జగనన్న కానుకంటే భవిష్యత్తునిచ్చే విద్య వైద్యం నీడ తోడు అనుకునేవాడికి ఉన్న తేడా. ఇది పెద్ద సైన్స్ ఏం లేదు దీంట్లో. మీకు విజనరీ అంటే ఎవడు విజనరీ? ఇవాళ పండక్కి బెల్లం ఇచ్చేవాడు విజనరీయా? లేకపోతే రేపు పిల్లలకి జీవితాన్ని ఇవ్వడం కోసం గొప్ప చదువునిచ్చేవాడు విజనరీయా? ఇప్పుడు కన్నబాబు బాహుబలిలో ఉంటాడు, 8 అడుగులు ఉంటాడు అని ప్రచారం చేసేవాడు ఉంటే తెలియనివాడికి అలాగే అనిపిస్తుంది. ఆ ప్రచారం చేసేవాడు కావాలి. ఆ శక్తి, ప్రచారం చేయించుకునే శక్తి చంద్రబాబు నాయుడుకు ఉంది. ఒకవేళ ఆయనే విజనరీ అయితే ఇప్పుడు నిజంగా అమరావతిని ఆయన ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన అక్కడ సెక్రటరీ కడతానంటే వద్దన్నాడు ఎవడు? అక్కడ అసెంబ్లీ కడతానంటే కొట్టింది ఎవడు? నువ్వు ఎందుకు కట్టలేకపోయావు? నువ్వు రైతుల దగ్గర తీసుకున్న భూములకి ప్లాట్స్ తిరిగిస్తానంటే వద్దన్నది ఎవరు? ఎవరు వద్దనలేదుగా. నువ్వు యుద్ధ ప్రాతిపదిక మీదుగా తెల్లారేటప్పటికి ప్లాటింగ్ చేసి మిగతా విషయాల తర్వాత రోడ్లు వేస్తాం, ట్రైన్లు వేస్తాం, ముందు ఇగో ఇది కమర్షియల్ ప్లాట్ నీకు ఇస్తున్నా, నీకు చెప్పిన ప్రకారం ఈ ప్రపోర్షనేట్ నీకు ఇచ్చేస్తున్నాను అని రైతులకి చేయొద్దని ఎవడన్నా చెప్పాడా? ఎవడన్నా అమరావతి రైతులకు అన్యాయం చేస్తుందంటే అది చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది. ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ పార్టీ అనుకుందాం, మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తారు, ఒక డెవలప్మెంట్ వెంచర్ చేస్తారు, చేసి తీసుకున్న తర్వాత 100 ఏళ్ళ తర్వాత చేస్తానంటే ఏం ఉపయోగం? ఇప్పుడు ఆయనే అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా కదా స్టార్ట్ చేశాడు ఆయన. అంటే ఎవడు విజనరీ? నీ విజన్ ఏమైంది? ఇప్పుడు రెడీమేడ్గా మనకున్న దాంట్లో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ వైజాగ్. మీరు ఇది క్లారిటీగా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేశారు కదా సార్. ఇప్పుడు ఎన్నికల్లో ఇది ఒక రెఫరెండం కాబోతోంది అనేవాళ్ళకి అంటే రెఫరెండం అనేది ఉండదు సార్. చాలా మెనీ ఇష్యూస్, మెనీ డైమెన్షన్స్ ఉంటాయి ప్రతి ఎలక్షన్. అంటే నేను ఎందుకంటే వాళ్ళ వాదన వచ్చేసి ఒక రీజన్ పర్టికులర్కి పరిమితం. ఒకవేళ మీరు రెఫరెండమే అంటే అనుకుందాం సార్, మరి మొన్న ఎన్నికల్లో తాడికొండ ఓడిపోయి మంగళగిరి ఓడిపోయినప్పుడు రెఫరెండమేగా. దీనికన్నా ముందు జరిగిన రెఫరెండం కదా. సో అది కాదు సార్. నేనేం చెప్తానంటే ఇప్పుడు లీడర్ అనేవాడు 2 రకాలు ఉంటారు. ఒకడు ఎన్నికల కోసం పనిచేసేవాడు, ఒకడు వచ్చే భవిష్యత్ తరాల కోసం పనిచేసేవాడు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించలేకపోతే వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్నట్టు. మనం ఉంటాం పోతాం, కానీ స్టేడియం ఉంటుంది. కరెక్ట్. మనం ఉంటాం పోతాం, ఆ స్కూల్ ఉంటుంది, ఆసుపత్రి ఉంటుంది, ఆ మెడికల్ కాలేజీ ఉంటుంది, అంతే కదా. ఇవి నిలబడిపోయి భవిష్యత్ తరాలని అభివృద్ధి చెందేవి ఇవే సార్.